హటావో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గెలవడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ముఖం ఎప్పుడు కూడా చూసి ఓట్లు వేయలేదు. కేవలం డిజిటల్ మీడియాను చూసి వాళ్ళొక ప్రచారాన్ని చూసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే చరిత్ర అనేటువంటి చెప్పుకుంటా పోతే కేవలం మీరు రాను రోజుల్లో మీరు కాదు డిజిటల్ మీడియాని పల్లమని చంపేది. ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, మండల స్థాయిలోకి వెళ్ళండి, మీ బతికేందో మీ వ్యవహారం ఏందో అక్కడ ఉన్న మీ దొంగతనం ఏందో అక్కడ ప్రజలు చెప్తారు. మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని అక్కడ గ్రామాల్లో ప్రజలు పల్లాలు కొట్టి వెంటాడి కొడుతూ ఉన్నారు. మీరు కనబడతలేదా? మీ ప్రజలు అంటా ఉన్నారు మీ కూడా పల్ల కొట్టాలనుంది, కానీ మీ హోదా అడ్డొచ్చి మీ ముఖ్యమంత్రి యొక్క సీట్ ని మేము గౌరవించి మిమ్మల్ని కొట్టడానికి వెనకడకుండా ఇవాళ ఇప్పటికైనా మించింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, కానీ ఆ హామీని ఇవ్వకుండా ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అవుతున్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు. ఈ 4 లక్షల ఉద్యోగాల కోసం ఎప్పటికీ సోషల్ మీడియాలో ఉన్న నా సోషల్ మీడియా ఉన్న అన్న తమ్ములు ఎప్పటికీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తా ఉంటే వాళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. తస్మా జాగ్రత్త. కావాలంటే వాళ్ళకు 2 రోజుల 48 గంటలో మీరు క్షమాపణ చెప్పకపోతే ఇదే ఉస్మానియా గడ్డ నుంచి మీ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం చేస్తాం. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, మీ ప్రభుత్వాన్ని గెలిపించింది, మీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఇక్కడ డిజిటల్ మీడియా తప్ప మిమ్మల్ని కాదు. మీ ముఖమే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు నచ్చది. మీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ విద్వాంసాలు, విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రజలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇవాళ విద్వాంసం సృష్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీ వెనుక ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా అన్నటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మించింది లేదు. మీరిచ్చిన హామీలు ప్రతి ఒక్కటి మా డిజిటల్ మీడియా సోదరులు ఇవాళ మీ ముందుకు తీసుకెళ్లి ప్రజల ముందు తీసుకెళ్తా ఉంటే దానికోసం మీరు పల్లాని చెంపలు పలగొడతారా, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తా ఉంటే పల్ల చెంపలు పలగొడతారా? చెప్పండి. మీరు చెప్పినట్టు వినుకుంటా మీరు చెప్తే ఇచ్చేస్తే వాళ్ళకేమో మంచి డిజిటల్ మీడియా అనేటువంటి వాళ్ళపైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. రాత్రి అయితే చాలు మందు దాగి బీరు దాగి మటన్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి తెలియకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి మొత్తం దిగజారిపోయింది. ఇంకొకసారి డిజిటల్ మీడియా పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదే ఉస్మానియా గడ్డ నుంచి తరిమి కొడతామనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి హటావో.